టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో మార్చి 21వ తారీఖు శుక్రవారం. ఈరోజు సప్తమి తిథి తెల్లవారుజామున 4:23 వరకు ఉంటుంది. తదనంతరం అష్టమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ జ్యేష్ఠ నక్షత్రం అర్ధరాత్రి 1:47 వరకు ఉంటుంది. తదనంతరం మూల. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ శీతల సప్తమి అని చెప్పి మరి ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఆరాధించే శీతలాదేవి యొక్క పూజాది కార్యక్రమాలు ఉంటాయి. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంతవరకు ఏదో రకమైన బడలిక నిస్త్రాణ అనేది పెరుగుతుంది. మానసికంగా ఎంత కుదురుగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఊపిరి సల్పని ఆలోచనలతో కొంత సతమతం అవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఆ మార్పుల కోసం చేసే ప్రయత్నాల్లో ఏదో రకమైన అలజడి తొంగి చూస్తుంది. ఇక బయట నుంచి రావాల్సినవి సకాలంలో రాలేకపోవటం, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా ఒత్తిడి పెరగటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. వీరికి బయట సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సజావుగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఎదురుకావు. వ్యాపారస్తులకి కూడా ఆదాయ వనరులు బాగానే ఉంటాయి. కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా ఏమైనా సరే కొంత ఆకస్మిక వాదాలు కలగవచ్చు. అలాగే అమ్మగారు లేదా నాన్నగారి వైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా చికాకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా ఎంతో కొంత ఉన్నతి ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు అనుకోకుండా ఏదైనా సరే శుభవర్తమానం అందే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఇంట్లో పనిచేసే వారితో కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు జాగ్రత్త అవసరం. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్కి ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. కొత్త నిర్ణయాలు తీసుకునేప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయటం అనేది అవసరం. వృత్తి ఉద్యోగాల్లో కూడా తడబాటు తొందరపాటు లేకుండా చూసుకోండి. ఇక సంతానపరంగా మాత్రం ఏవైనా సరే కొంత మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా సరే సంతానం ఒక్కోసారి అనుకోకుండా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంట్లో ఏదో రకంగా మానసిక ఆదుర్ద కలిగే సన్నివేశాలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. లేదా వాటికి సంబంధించిన ప్రస్తావనలు, చర్చలు ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. మొదటి సంతాన పరంగా ఏవైనా సరే కొంత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఎదురవుతుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా ఎక్కువ శుభ ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. తోడబుట్టిన వారి వల్ల ఏదైనా సరే సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఏదైనా సరే చిన్న చిన్న ప్రయాణాల ద్వారా సంపాదనా మార్గాల్లో ఉంటే గనక వారికి కూడా ఈరోజు ఎక్కువ అనుకూలమైన స్థితి ఉంటుంది. ఇటు వృత్తి ఉద్యోగాలు వారితో పాటుగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో కొంత అభివృద్ధి లభిస్తుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇక
కంప్యూటర్కి సంబంధించినవి కానీ, అకౌంట్స్కి సంబంధించినవి కానీ, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మరి పులిని చూసి నక్క వాతట్టుకున్న చందాన్న కాకుండా మీ ఇంటికి ఏది అవసరమో దాని మీద మీరు ఆలోచించి ఖర్చులు చేయటం అనేది అవసరం. లేదంటే వృధా ప్రయాస అనుకోని నష్టాలు కలిగే సూచనలు అయితే ఉంటాయి, లేదా తొందరపాటు నిర్ణయాలే మిగిలిపోతాయి. కనుక ఆర్థిక వ్యవహారాల్లో 1-2 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా అననుకూల ఫలితాలు అయితే ఏమీ లేవు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈరోజు ఎంతో కొంత మరి వారి ప్రయత్నాలు ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభకరంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న ఏ పని అయినప్పటికీ కూడా కొంత మందకోడిగా సాగుతుంది, కానీ మొత్తం మీద నష్టపోయే సూచనలు అయితే కొంతవరకు తక్కువగా ఉంటాయి. ఇక మానసికంగా మీరు మాత్రం ఎప్పుడు అంత దృఢంగా ఉండలేకపోతారు. ఎప్పుడు ఏ రకంగా ఆలోచించాలో కొంత సతమతం అవుతారు, లేదా దేనికి ఏ రకమైన అడుగు వేస్తే ముందుకెళ్తాం అనేది అర్థం కాక అగమ్య గోచరంగా కూడా కొంత ఉండిపోతారు. ఇక ఆర్థికంగా అవసరానికైతే మాత్రం ఏదో విధంగా ధనం లభించటం అనేది అయితే కనిపిస్తోంది. విశాఖ నక్షత్రం వారు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మిగతా 2 నక్షత్రాల వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ ధన వ్యయం అనేది ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి సాధ్యమవుతాయి. అలాగే అనుకోని ఏమైనా ప్రయాణాలు వీరికి కూడా కలగవచ్చు. తర్వాత ధార్మిక ప్రయత్నాల్లో కానీ, ధార్మిక కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోవటం కూడా తటస్థించవచ్చు. ఇక సంతానపరంగా మాత్రం ఏవైనా సరే కొంత శుభవార్తలు వినే పరిస్థితి నెలకొంటుంది. ఈరోజు మీకు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార బాట అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం ఏవైనా సరే విభేదాలు చోటు చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి కూడా ఈరోజు ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. వారి యొక్క ప్రయత్నాలు ముమ్మరంగా సాగించవచ్చు. సంతానపరంగా మాత్రం ఏవైనా సరే చిన్న చిన్న ఆదుర్దాలు ఉంటాయి. ఇక మిగతా వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. ఈరోజు మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనా సరే కొద్దిగా కష్టమైనా కానీ చివరికి వచ్చేప్పటికీ మీకు అనుకూలకంగానే పూర్తవుతుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా అనుకోకుండా ఈరోజు మరి ఉద్యోగం సంబంధించిన మంచి వార్త ఏదైనా సరే పొందవచ్చు. ఇక సంతాన విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఊపిరితిత్తులు, శ్వాస ఇలాంటి వాటికి మాత్రం కొంత ఏదైనా సరే అనారోగ్య సమస్యలు కలగవచ్చు. ఇక ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కాదు, ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం బాధ్యతలు పెరిగే సూచనలు, కొంత ఎక్కువ ఒత్తిడి ఎదురవ్వచ్చు. మొత్తం మీద అయితే కనుక చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ బయటకు వస్తారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. మీనరాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం అనుకూలత అనేది ఉంది. అయితే వీరే నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు తడబాటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన పరంగా కూడా ఎంతో కొంత అభివృద్ధి ఉంటుంది. తర్వాత ముఖ్యమైన వ్యవహారాల్లో మీకు ఇతరుల యొక్క తోడ్పాటు లభించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎప్పట్లాగానే ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. విదేశాలకి లేదా ఇతర దూర ప్రయాణాల కోసం వెళ్ళాలి అనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.